హరిశ్రీ గణపతియే నమః. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుధజనులకు, హైందవ ధర్మం పాటించే వారందరికీ శిరస్సు వంచి నమస్కారం. జ్యోతిష శాస్త్రం ఉన్నదా? నేను 600 చిల్లర వీడియోలు చేశాను. ఈ యొక్క జ్యోతిష శాస్త్రం ఉన్నదా అని చెప్పని ఇవాళ నేను వీడియో చేయకూడదు. అయితే కామెంట్లు అనేటటువంటి వీడియో చేసిన తర్వాత కామెంట్లు పెట్టేటప్పుడు ఏమి శాస్త్రం తెలియని వాళ్ళు, జ్యోతిషం రానటువంటి వాళ్ళు ఒక పొక్క పెట్టినప్పుడు ఆత్మాభిమానం కలిగినప్పుడు కొద్దిగా నొప్పి కలుగుద్ది అనమాట. విమర్శ, సలహా అని రెండు ఉంటాయి. విమర్శ చేసినప్పుడు మనసుకు బాధ కలుగుద్ది. సలహా ఇచ్చినప్పుడు ఆలోచిస్తారు, ఇది అవునా కాదా అని చెప్పాను. అందువల్ల ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే 4 వేదాలు. 4 వేదాల్లో 6 రంగాలు ఉన్నాయి. జ్యోతిషం, కల్పం, నిరుక్తం, శిక్ష, వ్యాకరణం, ఛందస్సు. జ్యోతిషం అనేది కూడా ప్రమాణ భాగం, ఫల భాగం. దానిలో కూడా సంహిత, సందం, హోరాస్కందం ఇట్లా చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఇక్కడ వాస్తు సిద్ధాంతులు ఏ జ్యోతిష్యం అనేటటువంటిది చదవకుండానే వాస్తు అనేటటువంటిది వాళ్ళు చదువుకొని గౌరతిప్పు లాంటి వాళ్ళు మూర్తి భాగాన్ని నమ్మరు. వాళ్ళు వాస్తు పుస్తకాన్ని రాసేశారు. అదే వాస్తు అని చెప్పి ప్రపంచం అంతా ఒకనొక టైంలో ఫాలో అయ్యారన్నమాట. ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే శాస్త్రం రహస్యం అనంతం. శాస్త్రము తెలియట కన్నా శాస్త్ర అర్థము తెలియటం ముఖ్యము. బుద్ధికి శుద్ధి ఉన్న సిద్ధి కలుగును. శాస్త్రములన్నీ క్రమ ప్రవర్ధమైన అభ్యుదయ సిద్ధమే. అంటే రోజువారీ మారే పరిణామాల్లో ఈ శాస్త్రం అనేటటువంటిది మన మీద ఇంప్లిమెంట్ జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఏంటంటే మనకి ఇదివరకు ఒకప్పుడు వచ్చేసరికి మనకి 11 ఏళ్లకే వివాహం చేసేవాళ్ళు, బాల్య వివాహాలు అనేది. ఆ తర్వాత విధవా వివాహాలు అనేటువంటిది ఒకప్పుడు లేవు. అట్లాగే ఇప్పుడు వచ్చేసరికి వివాహాలు అనేటువంటిది కూడా 35 ఏళ్ళ చేసుకుంటా ఉన్నారు. కాలం మారే కొద్దికి శాస్త్రం మారుతూ ఉంటుంది. ఇది క్రమ ప్రవర్ధమైన అభ్యుదయ సిద్ధమే అంటే. అందువలన ఇక్కడ పూర్వం శాస్త్రంకి ఇప్పుడు శాస్త్రానికి తేడాలు ఉన్నాయంటే ఆలోచన విధానాలు తేడాలు ఉన్నాయి. అందువలన ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఒక దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏ దేవుడి దగ్గరికి వెళ్ళాలి తెలియదు. అంటే సామశివుడు అతి ముఖ్యం కదా. అందువలన ఆయన పూజించండి అని చెప్పి తెలిసినటువంటి వాళ్ళు వెళ్తుంటారు అన్నమాట. అందువల్ల 5 గ్రహాలు శివుడి కంట్రోల్లో ఉంటాయి. గురువు, బుధుడు అనేటువంటి 2 గ్రహాలే నిలువుబొట్టు దేవుడి కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. అంటే శాస్త్రాలు అంటే గ్రహాలకి క్యాస్ట్ ఉన్నదా అంటే అసలు రిజల్టే క్యాస్ట్ను బట్టి, చదువును బట్టి, బ్రాటప్ను బట్టి, ఎన్విరాన్మెంట్ బట్టి, ఉష్ణక్షేత్రాలను బట్టి, దేశకాల పరిస్థితులను బట్టి పనిచేస్తూ ఉంటుంది. గవర్నమెంట్ రూల్స్ బట్టి. జ్యోతిషం కన్నా రాజశాస్త్రం మిన్న. అందువల్ల ఇప్పుడు నేను 75 సంవత్సరాలు, నా 30వ సంవత్సరంకే జ్యోతిషం కొద్దిగా నేర్చుకొని అక్కడి నుంచి బాగా స్టడీ చేశా. 30వ సంవత్సరం నాకు జ్యోతిషానికి వచ్చిన వాడికి నేను ఎలా చెప్పుంటాను, ఇప్పుడు నాకు జ్యోతిషానికి వచ్చిన వాడికి ఎలా చెప్పుంటాను. బాల జ్యోతిషుడు, వృద్ధ వైద్యుడు అని అన్నారు. బాల జ్యోతిషుడు ఏముంది, ఆయనకి పెద్దగా ఏం రాదు, టకటక మాట్లాడతాడు. కుజగ్రహం నీకు రన్ అవుతుంది, నీ దెబ్బలు పో అంటాడు, నీ రక్తం కరుద్ది అంటాడు. ఆ కుజుడు గాయం ఇస్తాడని తెలుసుకున్నాడు, దాంతో ఆయన చెప్తున్నాడు. వృద్ధ వైద్యుడు ఏంటంటే బాగా తెలిసినటువంటి ఆయన ఈ రోగానికి ఏ మందు పనిచేస్తుంది ఆలోచిస్తాం సరిపోద్ది. చాలా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని ఒక జడ్జిమెంట్ ఇస్తాడు. అందువల్ల ఫస్ట్ ముందు మనకి సెలెక్ట్ చేసుకునేటప్పుడు జ్యోతిష్యుడిని ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏమిటి అనేది ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు నేనున్న గత 30 సంవత్సరాల నుంచి వివాహం అయినటువంటి వాళ్ళు నాకు వచ్చారు, వివాహం కాని వాళ్ళు నాకు వచ్చారు. వివాహం కాని వాళ్ళకి జ్యోతిషం చెప్పేయచ్చు. వివాహం కాని వాళ్ళకి ఏముంది, జ్యోతిషం వాళ్ళ జాతకం వాళ్ళ మీద పనిచేస్తుంది ఎక్కువ భాగం. కనుక వివాహం అయినటువంటి వాళ్ళు వస్తే భార్య జాత చక్రం పనిచేస్తలేదా, పని చేయకపోతే ఎందుకు చూడటం? ఇక్కడ ఈ పెళ్లి చేసేటప్పుడు వధూవరులకి పొంతనెందుకు చూడటం? వీళ్ళు కలిసి ఉంటారో లేదా అని కాదు, వీళ్ళు డబ్బు సంపాదిస్తారా లేదా, వీళ్ళ పిల్లలు కలుగుతారా లేదా, వీళ్ళు సమాజానికి కష్ట నష్టాలు కలగజేస్తారా లేదా, వీళ్ళకి ఏమైనా కాంప్లికేషన్స్ ఏమున్నాయి అన్ని కూడా చూసుకుంటాం. ఒక్క పొంతన పెట్టి 36 పాయింట్లు ఉంటే పెళ్లి చేయొచ్చు, కనుక 3 పాయింట్లు ఉంటే పెళ్లి చేయకూడదు అనేటటువంటిది తప్పు. అందువల్ల ఇక్కడ ఏంటంటే కుటుంబం ఎలా ఉంది, సుఖం ఎలా ఉంది, భర్త ఎలా ఉంది, మాంగళ్యం ఎలా ఉంది, ఆయుష్ ఎలా ఉంది, ప్రజెంట్ పీరియడ్ ఎలా ఉంది. ఒక భార్యకు గురుదశ రన్ అవుతూ భర్తకు శుక్రదశ రన్ అవుతుంటేనే
కోల్డ్ వార్ రన్ అవుతూ ఉంటుంది. అదే భార్యకి శని దశ, భర్తకు కుజ దశ రన్ అయితే యుద్ధం ఎక్కువగా ఉంటుంది. వాటి జాతక చక్రాన్ని బట్టి చెప్పాలి కానీ ఏ ఒక్కదాన్ని బట్టి చెప్పకూడదు. అందువల్ల ఈ శాస్త్రం అనేటటువంటిది ఏంటంటే మాంస చక్షులతో చెప్పేది కాదు, ఈ శరీరంలో ఎముకలు రక్త మాంసాలతో చెప్పేది కాదు, బుద్ధిశక్తితో చెప్పేది. జ్యోతిష్కి కావాల్సింది 3: 1 బుద్ధిశక్తి, 2 జ్ఞాపశక్తి, 3 గణిత సామర్థ్యం అనేటటువంటిది. ఒక 50 ఏళ్ల కింద ఒక జాతకం చూసాం, ఇప్పుడు వస్తే ఆ జాతకం వద్ద చెప్పగలగాలి. చెప్పంటే జ్ఞాపశక్తి ఉందని అర్థం. అట్లాగే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్, లెక్కల్లో 100 మార్కులు రాకపోయినా గణిత సామర్థ్యం ఉండాలి. అందుకని వాళ్ళు చెప్పారు, మిథునంలో సూర్యుడు బుధుడు ఉన్నా, అంటే జూన్ 15 నుంచి జూలై 14 మధ్యన పుట్టినటువంటి వాళ్ళకి, సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 మధ్యన పుట్టినటువంటి వాళ్ళకి పంచమాధిపతి శుక్రుడు కేతుతో కలిస్తే కనుక ఇట్లా మిథునమందు రవిబుధులున్నా, కన్యాందు రవిబుధులున్నా, మీనమందు గురువు ఉన్నా, ధనస్సేందు ఉన్నా, గురుబలం ఉండేటట్టయితే, వాక్స్థానాధిపతి లాభం ఉందన్నా, వాక్స్థామ గురు సంబంధం ఉన్నా, శకున యోగం మీద జన్మించిన, కర్కాటక మీద చంద్రుడున్నా, శని నుంచి బుధుడు 6వ ఇంట ఉన్నా, అతి ముఖ్యం పంచమాధిపతి శుక్రుడు కేతుతో కలిసిన జ్యోతిష్యం వస్తుంది. అంటే మన జాతకం కలవాల, పిల్ల జాతకంలో కలిసింది వస్తుంది అప్పటి నుంచి, మనవడి జాతకంలో వచ్చింది అప్పటి నుంచి, మనవడి జాతకం పుట్టిన తర్వాత తాతకు కూడా జ్యోతిష్యం వస్తుంది. అందువల్ల ఈ జ్యోతిష్యం అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. శాస్త్రం రహస్యం అనంతం. కనుక మనకు శాస్త్రంలో డీప్ అర్థం తెలియాలంటే గురువు ఉండాలి. ఎక్కడున్నారు గురువులు, ఎవరు నేర్పుతున్నారు జ్యోతిష్యం అనేటటువంటిది? అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు గురువు గారి దగ్గరికి వెళ్ళి మీరు అడగగలరా, ఏమంటే రేపు ఏం జరుగుతుందో తెలుసా మీకు అని చెప్పని. కనుక జ్యోతిషకి ఏంటంటే తెలుసుండాలి, అన్ని విషయాలు కూడా తెలుసుండాలన్నమాట, ఊహాశక్తి ఉండాలి. అమెరికాలో ఒక అమ్మాయి నేను తలుచుకుంటున్నానండి నా మనసులో, ఆ అమ్మాయి గురించి మీరు చెప్పండి అంటే చెప్పగలగాలి. అప్పుడున్న ప్రశ్నాశాస్త్రం ప్రకారం చెప్పగలగాలి. అందులో నాకు ఒక 10 జ్యోతిష గ్రంథాలు రాశాను. మానసాగరి జాతపత్తని, వరహమేర జాతపత్తని, ఇంకా కేరళ జ్యోతిష రహస్యాలని, వాస్తు పుస్తకాలు, ఇట్లా ఇంకా త్రిస్వర్ణ గంట కంకణ 3 బంగారం కడియాలు నాకు వేశారు. ఇంకా చాలా బిరుదులే ఇచ్చారు. ఇంకా బిరుదులు వస్తానా కూడా నాకు వద్దయా, ఇప్పుడు చాలు 75 ఏళ్ళు వచ్చినాయి, కొద్దిగా ఓల్డ్ ఏజ్ లో ఉన్నాము, బిరుదులకి కుర్రవాళ్ళకి, అభివృద్ధి చెందే వాళ్ళకి, కొద్దిగా మంచి వాళ్ళకి ఇవ్వండి అని చెప్తుంటా అనమాట. అందువల్ల ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి జ్యోతిషుల్లో కాళ్లు లేని జ్యోతిషులు కూడా ఉన్నారు. అంటే మధ్యలో కాళ్లు పోయిన వాళ్ళు, యాక్సిడెంట్ అయిన జ్యోతిషులు ఉన్నారు, 2 భార్యలున్న జ్యోతిషులు ఉన్నారు, పిల్లలు చనిపోయినటువంటి జ్యోతిషులు ఉన్నారు, రోగ్రస్తులైన జ్యోతిషులు ఉన్నారు. వీళ్ళ శాస్త్ర పటిమతో ఇవన్నీ మనం తగ్గించుకోవచ్చు కదా. కనుక మీరేమడుగుతున్నారు, సార్ రెమెడీ చెప్పగలరా, జ్యోతిషం అడక్క ముందేనే సార్ రెమెడీ చెప్పగలరా, మాకు మంచి చేయగలరా అనేటటువంటి చెప్తున్నారు. కనుక ఎట్లా మంచి మీరందరూ రెమెడీలు చేసేసేసి మీరందరూ మంచి చేసేటట్టయితే జాతక చక్రంలో ఉన్న బ్యాడ్ జరుగుద్దా? జాతక చక్రంలో జరగకపోతే జోషుడు చెప్పినటువంటిది ఏం చెప్పాలి జోషుడు? అందులో దృఢ కర్మ, అదృఢ కర్మ, దృఢ కర్మ అంటే మనో వాక్ కర్మేణ జాతకం. మనస్సులో అనుకుంటే జరగదు బ్యాడ్, గుడ్డు కూడా జరగదు. మనస్సు ప్లస్ మాట అంటే ఒక వ్యక్తి వింటాడు, విన్నప్పుడు దానికి రిజల్ట్ వస్తుంది, అది అదృఢ. కనుక దృఢ కనుక బలమైంది మనోవాక్ కర్మ. మనం యాక్షన్ కూడా వెళ్తున్నాం, మనసులో అనుకున్నాం, ఆలోచిస్తున్నాం, మాట్లాడుతున్నాం, యాక్షన్లకు వెళ్తున్నాం, అప్పుడు రిజల్ట్ రావడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. ఇప్పుడు నేను మ్యారేజ్కి వెళ్ళాను, నా జాతక చక్రంలో మ్యారేజ్ ఉందా, నాదా మ్యారేజ్, నేను భోజనం చేస్తానికి వెళ్ళా, ఎట్లా భోజనం చేస్తానికి వెళ్ళాను? కనుక మనం చదువు రావాలంటే ఏం చెప్తాం, ఏమంటే చదువుకున్నాడు పక్కన మా అబ్బాయిని కూర్చోబెట్టండి అంటాం. అంటే సజ్జన సాంగత్యం, దుర్జన సాంగత్యం. దుర్జన సాంగత్యం అంటే వాడి జాతకం బాల, వాడి తృతీయాధిపతి దెబ్బతిన్నాడు. ఆటోమేటిక్ ఇప్పుడు తులా లగ్నం గురువు అష్టమంలో ఉన్నాడు, ధనుర్లగ్నం శని అష్టమంలో ఉన్నాడు, శుక్రుడితో కలిసి ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు దెబ్బతింటారు, ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు రోగగ్రస్తులు అవుతారు. వాళ్లే కాదు, ఫ్రెండ్షిప్ చేసినటువంటి వాళ్ళ యొక్క ఫ్రెండ్ యొక్క పెద్దవాళ్ళకి కూడా జరుగుతూ ఉంటుంది. అందువల్ల జ్యోతిషం అనేటటువంటిది ఫస్ట్ నీ జాతక చక్రం పెళ్లి చేసుకున్నప్పుడు నీ భార్య ₹1,000 నీది ₹1,000 50% పనిచేస్తుంది. ఒక సంతానం కలంగానే మీకు 33% పనిచేస్తుంది. కనుక నీ జాతకం ఏంటి, పాత 33 పైసలు, మీ జాతకం పనిచేయడం తక్కువ. అందువల్ల పెళ్లైనటువంటి అతను వస్తే నీ జాతకం పక్కన పెట్టవయా, భార్య జాతకం కూడా పక్కన పెట్టు, 2 పిల్లలు ఉన్నారు నీకు, ఆఖరి సంతానం చూపించని చెప్పాలి. అట్లా కాకుండా ఒక 65 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చారు, ఆయన 4 పిల్లలు, కోడళ్ళు కొడుకులు వచ్చారు, మనవాళ్ళు మనవరాళ్ళు 6 వచ్చారు. ఎన్ని జాతక చక్రాలు చూపిస్తానికి నా ఒక్కటి చూడండి అంటాడు ఆయన. ఈ డబ్బులని నేను ఇవ్వలేనండి ఫీజు అంటాడు. అప్పుడు ఎవరిది చూడాలి? మనవాళ్ళు మనవరాళ్లలో ఆఖరి సంతానం అనేటటువంటిది చూడాలి. అది కూతురుకు పుట్టినా కొడుకు పుట్టినా
ఇప్పుడు చూస్తే అప్పుడు కొత్తగా భగవంతుడు మీ దగ్గర పంపించాడు. ఎందుకని మనకు మార్పు రావాలనే ఉద్దేశంతో. ఒక సినిమా యాక్టర్కి 2వ సంతానం పుట్టంగానే ఆ సినిమా యాక్టర్ నాన్న చనిపోయారు 2 నెలల్లో యాక్సిడెంట్లు అనమాట. ఎందుకు ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, ఆయనకి నాకు క్యాన్సర్ అని చెప్పన్నారు. ఆయన జాతక చక్రంలో క్యాన్సర్ ఉందా? ఉండకపోయినా కూడా అక్కడ పిల్లలో మనవాళ్ళలో మనవరాళ్ళు ఎక్కడో ఉంటుంది. నేను చిరంజీవి అనే పదాన్ని పర్సనల్ గా వాడాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ. ఆయనకి పిల్లల జాతకంలో ఒక యోగం ఉంది. పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఆ 10/10/2017 కుమారుడు పుట్టాడు, మనగొడే ప్రమాదం జరిగింది. ఆ జాతక చక్రంలో కొద్దిగా మంచి లక్షణాలు ఉన్నాయి, సీఎం అయ్యేటటువంటి లక్షణాలు ఉన్నాయి. వృశ్చిక లగ్నం అది. కొద్దిగా ఆ కుజుడు కొద్దిగా 10 దిగ్బలుడై ఉన్నాడు. ఆ నక్షత్రం కూడా కొద్దిగా చంద్రుడు ఉచ్చబడి ఉన్నాడు. కొద్దిగా బాగుంది అని చెప్పి అనుకున్నా. కనుక ఎవరి జాతకం వాళ్ళ మీద పనిచేస్తాను కూడా భ్రమ. గుర్తుపెట్టుకోండి, ఎవరి జాతకం వాళ్ళ మీద పనిచేస్తాను కూడా భ్రమ. అందువల్ల ఎవరి జాతకం పనిచేస్తుంది కనుక కుటుంబంలో వ్యక్తులు వచ్చినప్పుడు చివరి జాతకం చూడాలి. నెక్స్ట్ మిగిలిన జాతక చక్రాల్లో నీచపడ్డ గ్రహము, ఉచ్చపడ్డ గ్రహము, శత్రుశాస్త్రాల్లో ఉన్న గ్రహము, ఏడిపించే గ్రహాలు, తర్వాత బాగా రాజయోగం ఇచ్చే గ్రహాలు అవి పనిచేస్తుంటాయి. ఇప్పుడు నేనున్నా నాకు 4 పిల్లలు, కొడుకులు, కోడళ్ళు, మనవాళ్ళు 6. ఎవరి జాతకం నేను చెప్తుంటాను. మా అబ్బాయి శుక్రుడు ఉన్నాడండి, మా బాబు 3 MSCలు చేసి MBO చేస్తున్నాడు. కుంభలగ్నం 2 శుక్ర గురువులు, శుక్రుడు ఉచ్చ కనుక బాగానే ఉంటది. అయినా సరే నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటటువంటిది మా 3వ బాబు జాతకంలో సింహలగ్నం, శని కుజులు 12 ఉన్నారు. అది కర్కాటకంలో ఉన్నారు. కర్కాటకం హార్ట్ స్థానం, కుజుడు తండ్రి తల్లి స్థానం, శని రోగస్థానం. ఆటోమేటిక్ గా పెద్దలకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఒక జాతక చక్రంలో అందరి పనిచేస్తాయి అనమాట. అందరి ఒక రాజు ఉన్నాడు, రాజు సరిగా పరిపాలన చేయకపోతే ఏమవ్వాలి? ప్రజలందరూ అడుక్కు తినాలన్నమాట. అందులో రాజు మంచిగా పరిపాలన చేశాడు, అప్పుడు ఎట్లా ఉంటది? ప్రజలందరూ సుభిక్షితంగా ఉంటారు. కాబట్టి రామరాజ్యం అని చెప్పి మనం విన్నాం. ఎందుకని రాముడు మంచిగా పరిపాలించాడు. దుర్యోధనుడు పరిపాలించలేదా? పాండవులు పరిపాలించలేదా? కనుక ఎందుకు వాళ్ళకి అలా జరిగినాయి? వాళ్ళ బుద్ధులు అలా ఎందుకున్నాయి? బుద్ధి కర్మేణి సార్నే, పూర్వజన్మ కర్మను బట్టి మనకి ఆ బుద్ధి అనేటటువంటిది ఉంటుందన్నమాట. అందువల్ల మంత్రోపాసన ఉండాలి, దైవబలం ఉండాలి, కాన్సన్ట్రేషన్ తో జ్యోతిష్యం చెప్పడం కూడా ఉండాలి. ఇంకా చాలా మంది రెమెడీస్ అంటుంటారు. ముందు అసలు ఫస్ట్ కామెంట్ పెట్టేటప్పుడు ఒక కామెంట్, ఇది బుష్ అంట. ఏంది బుష్ కామెంట్? ఈయన చెప్పే జ్యోతిష్యం బుష్. నేను చెప్పినవన్నీ ఒకసారి చూడండి, 600 వీడియోలు ఉన్నాయి. నక్షత్రాలను బట్టి చెప్పాను, నా సొంత జ్యోతిష్యం కాదు. ఋషీశ్వర్లు ఏదైతే చెప్పారో, మానసాగరుడు, జైమిని, వరహామినుడు ఏమైతే చెప్పారో, అయ్యే సంస్కృత శ్లోకాలను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఉంటే మా గురువు గారు అవి అవి చెప్పినటువంటి జరుగుతాయి అంటే జరుగుతాయి. నేను నమ్ముతున్నాను జరుగుతాయి. కొన్ని బాగా జరుగుతాయి, కొన్ని జరగవు. జరగకపోవడానికి కారణం ఏంటంటే అంతకంటే మించినటువంటిది ఇంకో పాయింట్ ఉంటుంది. ఇప్పుడు నల్లగా ఉంటాడా తెల్లగా ఉంటాడా ఒక అబ్బాయి అని చెప్పారు. నల్లగా ఉంటాడని చెప్పిన ఒక 20 పాయింట్లు వచ్చినాయి, తెల్లగా ఉంటాడని ఒక 25 పాయింట్లు వచ్చినాయి. ఆ అబ్బాయి తెల్లగా పుడతాడని చెప్పాలి. ఇన్ని పాయింట్లు క్యాలిక్యులేట్ చేసే బ్రెయిన్ ఎక్కడున్నది? కనుక అక్కడ బుద్ధికి శుద్ధి ఉన్న శుద్ధి కలిగినది కదా. బుద్ధికి శుద్ధి ఏది? అక్కడ జ్యోతిషానికి కూర్చునేటప్పటికీ అక్కడ భార్యాభర్తలు పోరాడుకుని రూములో ఆ బయటకు వచ్చాడు అన్నాడు కోపతాపాలతో. ఆయన అప్పుడు జ్యోతిషం చెప్పబోతున్నాడు. అక్కడ ఎలా ఉంది? ఇక్కడ ఒక దైవ ప్రార్థన చేసుకుని అప్పుడు జ్యోతిషం చెప్పేటప్పుడు కాన్సన్ట్రేషన్ వస్తుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్నది కామెంట్లు పెట్టేటప్పుడు మీరెవరు చెప్పారు? మీరు చెప్పినటువంటి ఏమి జరగలేదండి, మాకు అది ఇది మీరు రాజకీయంగా చెప్తున్నారు అని చెప్పి. నేను చెప్పిన జరగకపోతే చెప్పండి. 2019లో చెప్పా జగన్ వస్తాడని చెప్పాను. ఎందుకు వస్తాడంటే వాస్తురీత్యా చెప్పా. ఒక 2 ఆడపిల్లలు ఉన్నారు ఆయనకి. ఇక ఆంధ్రప్రదేశ్ చాలా పొడుగ్గా ఉంది, అందువల్ల వస్తాడు. చంద్రబాబు నాయుడికి అబ్బాయి మనవడు, వాళ్ళకి కోడలను తీసుకొచ్చినట్టయితే బాగుండేది. ఆ రోజు చెప్పింది నేను చెప్తున్నా. కనుక ఆయన జగన్ రావటం అనేది జరిగింది. ఆ తర్వాత కాలంలో నేను పవన్ కళ్యాణ్ ఎప్పటికైనా సీఎం అవడానికి అవకాశం ఉంది, అధికారం చెలాయించడానికి అవకాశం ఉంది, సీఎం కాకపోయినా మంచి పొజిషన్కి వెళ్తానికి అవకాశం ఉంది. ఆ బాబు పుట్టినటువంటి వేళా విశేషం ప్రకారంగా అని చెప్పడం జరిగింది. కనుక ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి పుట్టినప్పుడు అతని జీతం ఎంత ఉంటుంది? పెరిగే కొద్దికి భార్య రాగానే జీతాలు పెరుగుతూ ఉంటాయి, సంపాదన పెరుగుతుంటాయి, కొందరికి తగ్గుతుంటాయి. పిల్లలు పుట్టంగానే కొందరికి యోగం వస్తుంటది. కనుక తినే యోగం ఉందరా వాడికి అంటారు. ఎవరికి తినే యోగం ఉంది? ఆ మనోడికి తినే యోగం ఉంది, కారులు తిరిగే ఉంది, విమానంలో తిరిగే యోగం ఉంది అన్నప్పుడు ఆ తాత తిరుగుతుంటాడు. అంత చిన్నప్పటి నుంచి ఏం చేశాడు? నేల మీద తిరిగాడు, సైకిల్ మీద తిరిగాడు కదా. కనుక యోగం ఎక్కడి నుంచి వచ్చింది? కనుక యోగం అనేటటువంటిది కుటుంబ వ్యక్తులను బట్టి వస్తుంది, స్నేహితులను బట్టి కూడా వస్తుంది, పక్కింటి వాళ్ళని బట్టి కూడా వస్తుంది. ఒక మేష లగ్నానికి, ఒక తులా లగ్నానికి పక్కింటి వాళ్ళందరూ ఒక పోటు పొడుస్తూ ఉంటారనమాట. మేష లగ్నానికి బంధువులే శత్రువులు, మేషరాశికి. తులా లగ్నానికి తమ్ముళ్ళు, అన్నదమ్ములే శత్రువులు. కనుక ఇప్పుడు ఒక జాతక చక్రం మనం వివాహం చేసుకోబోయేటప్పుడు అక్కడ ధనుస్సు రాశి,
తులాలగ్నానికి తర్వాత పుట్టిన శత్రువులు, ధనుసు రాశి ముందు పుట్టిన శత్రువులు. ఎంత జాగ్రత్తగా చెప్పాలి జ్యోతిష్యం, అంత టఫ్ జ్యోతిష్యం అనేటువంటి చెప్తే మీకు ఒక 600 వీడియోలు ఇచ్చి కొద్దిగా మంచి వీడియోలు చెప్తుంటే కామెంట్లు పెడతా ఉంటే అది సింహలగ్నం, ఆత్మాయమానం ఎక్కువ అనమాట. కామెంట్లు పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా కొంచెం బాధ కలుగుద్ది. బట్ కామెంట్ పెట్టేటటువంటి టైంలోనే పెడతారు, అర్థమైంది కదా. ఇప్పుడు మే 14, 15, 16 మానసికంగా నాకు బాధపడుతూ ఉంది, అప్పుడు కొద్దిగా నొప్పికి పెరిగే కాక కామెంట్ పెట్టచ్చు. కామెంట్ 5 నిమిషాలు తీసేయచ్చు. కనుక ముందు మనకు సమాజానికి అనేటటువంటిది వాట్ ఈజ్ వాట్ తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లో జనం అందరూ ఎందుకు పెళ్లైనటువంటి వాళ్ళకి వాళ్ళ తండ్రిదే జాతక చక్రమే చూస్తున్నారు, దానివల్ల ఎట్లా న్యాయం జరుగుద్ది. భార్యది మనం పొంతం చేసేటప్పుడు భార్యది చూశాం కదా, కలిసి వస్తుందని చేసుకున్నాం కదా, ఆమె ఎందుకు చూడటం లేదు. పిల్లలు పుట్టేటప్పుడు మంచి టైంలో ఆపరేషన్ చేసి తీయండి. పంచాంగంలో ఈ ఆపరేషన్ ముహూర్తాలు రాజయ్యేటువంటి ముహూర్తాలను పెడుతున్నారు కదా, అప్పుడు ఆ రాజయ్య ముహూర్తాన్ని ఆ పిల్లలు ఎందుకు చూడటం లేదు. కనుక ఫస్ట్ చూడాల్సినటువంటిది ఆ కుటుంబంలో చివరి జాతక చక్రం చూడాలి. ఆ తర్వాత మిగిలిన కుటుంబంలో ఉచ్చబడ్డ గ్రహాలు ఏమైనా ఉన్నాయా, నీచబడ్డ గ్రహాలు ఏమైనా ఉన్నాయా, శత్రుక్షేత్రాలు ఏమైనా ఉన్నాయా, బ్యాడా గుడ్ అనేటువంటి చూడాలి. చూస్తే మనం చెప్పొచ్చు. రాజకీయం అడిగారు, రాజకీయం అడిగితే ఎట్ట చెప్తాం మనం. పంచమాధిపతి రాజగ్రహం అయినటువంటి రవిచంద్రులు చంద్రలగ్నాథ్ పంచమాధిపతి, వాళ్ళ బలాబలాలు నవాంశక్రం బలాబలాలను బట్టి ఇక ఈ కాలంలో రాజకీయం ఉందమ్మా. మీ జాతకంలో లేకపోయినా, ఇది గుర్తుపెట్టుకోండి, మీ జాతకంలో లేకపోయినా పిల్లల జాతకంలో మనవాళ్ళ జాతకంలో ఉండేటైతే ఆ రాజకీయం అనేటువంటి వస్తుంది. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఇక్కడ ఏంటంటే చంద్రబాబు గొప్పగానే పరిపాలించారు, ఒకప్పుడు చాలాసార్లు చేశారు ఆయన. కనుక అక్కడ ఆ జాతచక్రం ఏదో ఒక జాతచక్రం వచ్చింది, అక్కడ అమావాస్యకు దగ్గరగా పుట్టినటువంటి ఒక జాతచక్రం వచ్చింది. నీచబడ్డ గ్రహం బుధుడు రన్ అవుతున్నాడు కాబట్టి ఆయన కొద్దిగా పాపం మాటలు పడ్డాడు అనమాట. అసెంబ్లీలో కళ్ళమట నీళ్లు పెట్టుకున్నారు, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని కూడా తిట్టారు. కనుక ఎందుకు అలా జరిగింది అనేటువంటి దానిలో ఒక జాతక చక్రంలో ఎన్నో ఉంటాయి. కనుక మనం ఏంటంటే మాట్లాడేటప్పుడు ఏంటంటే ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడతాం అనేటటువంటిది కరెక్ట్ కాదు. కాకపోతే రాజకీయంలోకి వెళ్ళినప్పుడు, పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు, సినిమా యాక్టర్లకు వెళ్ళినప్పుడు వాళ్ళ గురించి ఏంటంటే కొన్ని విషయాలు మనకి తెలుసుకుంటుంది. జ్యోతిషరీత్యా చెప్తే కొద్దిగా ఓహో ఇట్లా ఉంది కాబట్టి ఇట్లా జరుగుతుందని చెప్పి అనొచ్చు. నాకు మటుకు ఆ పరిపాలన వాళ్ళు బాగా చేస్తారు, వాళ్ళు బ్రహ్మాండంగా ఉండాలి. కనుక పవన్ కళ్యాణ్ ప్రపంచం అంతా పేరు వస్తా ఉంది, ఆయన అంతా మంచిగా మాట్లాడుతున్నాడు. ఎక్కువ భాగం ఆయన దానకర్ణుడు, 30 కోట్లు బాగా దానం చేశాడు అని మంచి జరగాలని నాకు ఉండదా? కనుక అన్నీ ఉంటాయి. మీరు ఎలా ఆలోచిస్తున్నారో నేను కూడా ఆలోచిస్తా. కాకపోతే వాస్తవంగా జరిగే చెప్పాలనుకున్నప్పుడు రాజకీయంలో ఒక వీడియో పెట్టంగానే ఆ రోజున నేను జగన్ గెలుస్తాడంగానే చంద్రబాబు నాయుడు గారితో తెలుగుదేశం వాళ్ళందరూ మీరు గాజులు వేసుకోండి, స్త్రీ బలం ఉండేటట్టయితే మీరు అవుతారన్నారు కదా, ఇద్దరు ఆడపిల్లలందరూ మేమందరం ఆడపిల్లలు కనాలా అని చెప్పినారు. ఆ దానిలో నేను చెప్పినటువంటిది పురంధేశ్వరి లేడీ, ఆమె కూడా ఏదో ఒక రోజున అవకాశం అంటూ ఉండొచ్చు. అంటే ఆమె వస్తుందని కాదు, ఆడవాళ్లు కూడా ఆంధ్రప్రదేశ్ ను పరిపాలిస్తారు. కడప నుంచి శ్రీకాకుళం దాకా రైలు పెట్టిలాగా, కర్రలాగా, పాములాగా ఉంది ఆంధ్రప్రదేశ్ అనేది చెప్పాం. అట్లాగే క్యాపిటల్స్ గురించి కూడా చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాం. కనుక నా సొంత నిర్ణయాలు అనేటిది ఏం కాదు, ఋషీశ్వర్లు ఏం చెప్పారో ఆ చెప్పినటువంటిది నేను ఇంప్లిమెంట్ చేస్తే నేను సత్యానికి, ధర్మానికి దగ్గరగా, వాస్తవానికి దగ్గరగా వాక్కు జరగడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయనే ఉద్దేశంతో ఆ శాస్త్రం అనేటటువంటిది మ్యాక్సిమం చెప్పడానికి ప్రయత్నిస్తున్నా. ఏమి తెలియనటువంటి వాళ్ళు, తూ అంటే తాళాని వాళ్ళు, జ్యోతిషంలో ఓనమాలు తెలియనటువంటి వాళ్ళు కామెంట్లు పెడుతుంటే అట్లాగే కామెంట్లు పెట్టేటప్పుడు ఆలోచించాలి. ఎవరు ఇతను, ఎన్ని సంవత్సరాల నుంచి జ్యోతిషం చెప్తున్నారు, ఏమైనా గ్రంథాలు రాశారా, వీరు గురువు ఎవరు? నాకు 5 గురువులు, పుల్యల్కల్తి కృష్ణ సుదర్శన్ 8.5 సంవత్సరాలు నేర్చుకున్నాను. ఇంకా చాలా మంది దగ్గర నేను నేర్చుకున్నాను విద్య. నరసింహారావు, పాగోలు నరసింహారావు గారి దగ్గర నేర్చుకున్నాను, పగడాల రామకోటేశ్వర గారి దగ్గర నేర్చుకున్నాను, ఆయన క్యాస్ట్ నాయుడు. మిగిలినటువంటి వాళ్ళు 4 బ్రాహ్మలు. కనుక ఇంకా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా చెప్తుంటే నేర్చుకుంటానికి ప్రయత్నం చేస్తా. రాధాకృష్ణమూర్తి అని చెప్పిన ఆయన దగ్గరికి వెళ్ళా, ఆయన జ్యోతిషం నేర్పని అడిగా. ఇది 4 ఏళ్ల కిందట, ఇప్పుడు 75 ఏళ్ళ నా వయసు. నీకు చాలా ఎక్కువ ఉందా, నీ పేరు నాకు చాలా ఎక్కువ వచ్చి, నీకు నాకంటే ఎక్కువ పేరు ఉంది, నేను ఇప్పుడు చెప్పడం నీకు కరెక్ట్ కాదని చెప్పి అన్నారు. కనుక నాకు ఇంతే ప్రాప్తం అనుకుంటా ఇక్కడ. కనుక ప్రతిరోజు జ్యోతిషం నేర్చుకుంటానే ఉంటాం, ప్రతి నిమిషం జ్యోతిషం నేర్చుకుంటానే ఉంటాం. ప్రతి జాతచక్రం కమల పిల్లలు ఉన్నారు, చెప్పమనండి కమల పిల్లల్ని, జ్యోతిష్యుల్ని ధైర్యంగా చెప్పమనండి. ముందు పుట్టినోడికి ఏం జరుగుద్ది, తర్వాత పుట్టినటువంటి వాళ్ళకి ఏం జరుగుద్ది, 1 మినిట్ తేడా. మొన్నే ఒక డాక్టర్ గారికి నేను కమల పిల్లలు అనమాట, ఇద్దరికి జ్యోతిషం విశ్లేషణ చేశారు. ఆమె బ్రహ్మాండం చెప్పారండి అని చెప్పన్నారు. కనుక ఇక్కడ టఫ్ జ్యోతిషం ఏంటంటే కాంపోజిట్ మ్యాథమెటిక్స్, జనరల్ మ్యాథమెటిక్స్, నార్మల్ సబ్జెక్ట్ ఎట్లా ఉంటుందో
అట్లాగే మనకి ఈ జాతచక్రం అనేటటువంటిది కూడా కొంచెం మనకి తేడా ఉంటుంటుంది అనమాట. అందువల్ల ఇది తెలుసుకొని మనం చెప్పాలి. ఎంతో శ్రమపడి మేము ఒక వీడియో చేస్తాం. అది చేసినప్పుడు దాని కామెంట్ రూపంలో విమర్శించడం అంత కరెక్ట్ కాదు. శాస్త్రం ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఉంది, అక్కడ ఎలక్షన్ ఇప్పుడు జరిగింది కౌంటింగ్ జూన్ 4. ఎంతమంది టీవీల్లో చెప్పారు జ్యోతిష్యులు పలానా వ్యక్తి గెలుస్తాడని చెప్పని. ఆయన గెలవలేదు కదా. కనుక రేపు కౌంటింగ్ అనగా ఇవాళ ఎందుకు చెప్పాల్సినటువంటి అవసరం ఏంటి? కీర్తి కండుతి బాగా పేరు రావాలనే ఉద్దేశంతో, లేకపోతే డబ్బులు ఇచ్చిన ఉద్దేశంతో ఏదో నేను 3 నెలల ముందు చెప్పేశానే నేను జగన్కి డిపాజిట్ రాదు, ఘోరపరాజయం జరుగుద్ది, ఇక్కడ సంఖ్య చాలా తేడా వస్తుందని చెప్పని. అందువల్ల ఫస్ట్ ఏంటంటే నేను గొప్పవాడని కాదు, శాస్త్రం చెప్పినటువంటి ఋషిష్వులు గొప్పవాడు, వేదాలలో గొప్పతనం ఉన్నది, వేదాంగాలైనటువంటి జ్యోతిష శాస్త్రం అనేది చాలా గొప్పది. కాబట్టి అందులో నేను నేర్చుకున్న శాస్త్రం 10 పైసా ఇప్పుడు ఎన్నోసార్లు చెప్తుంటా అనమాట. అందువల్ల కామెంట్లు పెట్టినప్పుడు బాధ కలుగుతూ ఉంటుంది. కామెంట్లు పెట్టండి. ఏదైనా జరగకపోతే ఇదిగోండి ఈ వీడియో ఉంది, మీరు తప్పు చెప్పారు, ఇక ఈ పాయింట్ ఉంది తప్పు చెప్పారు అని చెప్తే, నేను నా సొంతగా చెప్పేటప్పుడు చాలా తక్కువ కనిపెట్టే కొన్ని ఉంటాయి. ఇప్పుడుంది తల్లిదండ్రుల లగ్నాలకి 1, 2, 12, 7లో పిల్లలు పుడతారు, లగ్నానికి కానీ రాశికి కానీ. ఇది గ్రంథాలలో లేదు. మా గురువుగారు నాకు నేర్పినప్పుడు అప్పుడు తెలుస్తుంటది. అట్లా చాలా విషయాలు ఇప్పుడు ఎవరైతే చెప్తున్నారో శాస్త్రంలో వాళ్ళు, నేను ఒకటే క్వశ్చన్, వాళ్ళు పెళ్లైన తర్వాత తండ్రి జాతకం చూసి జ్యోతిషం చెప్తుంటే జరుగుద్దా? జరుగుద్ది. ఇప్పుడు ఉంది, ఇప్పుడు జగన్ జాత చక్రం ఉంది, జగన్ పిల్లల జాత చక్రాలు నాకు లేవు. జగన్ జాత చక్రం ఆధారం కాబట్టి ఆ జాత చక్రాన్ని బట్టి బాగా కాన్సన్ట్రేషన్ చేసి ఎక్కువ ఆలోచించి నేను చెబుతా ఉంటా. అది ఒక్కోసారి జరగకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ అమ్మాయి జాత చక్రంలో పితృస్థానం శుక్రుడు ఉచ్చబట్టాడు అనుకోండి, జరుగుద్దా? జరగదు. అందువల్ల జ్యోతిషం అనేటటువంటిది ఏంటంటే ఒక కుటుంబం అనేటటువంటి వాళ్ళని చూసినప్పుడు ఒక అవగాహన జరుగుద్ది. అన్నిటికంటే ఎక్కువగా జరిగేది ఆ చిన్న సంతానం అనేటటువంటిది, లేకపోతే మనవరాళ్ళు అంటే చిన్న మనవరాళ్ళు. ఓటేసినటువంటి ఒక వ్యక్తిని బట్టి కూడా ఎవరు గెలుస్తారో చెప్పొచ్చు. ఒక పార్టీలో బాగా భుజాన్ని వేసుకొని తిరుగుతూ ఇతను పార్టీ సెక్రటరీ అండి, లేకపోతే పార్టీ కార్యకర్త అండి, బాగా 30 ఏళ్ల నుంచి ఉన్నాడంటే అతను చూసి, అతని జాతకం చూసి చెప్పొచ్చు. కనుక జ్యోతిషం ఎన్నో కోణాల్లో పనిచేస్తూ ఉంటది. అక్కడ ఒక జగన్ జాత చక్రాన్ని బట్టే నేను చెప్పరా, చాలా జాతకాలు చూసుకొని ఇక్కడ ఇది ఓటమి జరుగుతానికి అవకాశం ఉంది, పరిపాలనా విధానం కూడా సక్రమంగా లేదనే ఉద్దేశంతో మనం చెప్పాం. ఆయన విమర్శిస్తున్నామని కాదు. ఎవరొస్తే ఏంటి, రాజు ఎవరు వస్తే ఏంటి, కనుక ఎవరో వస్తారు, క్యాస్ట్ చెప్పా కదా నాకు. ఆయన చాలా కోణాల్లో పనిచేస్తుంటారు అనమాట జ్యోతిష్యం. దేన్ని బట్టి పనిచేస్తుంది? క్యాస్ట్ను బట్టి, చదువును బట్టి, బ్రాటప్ను బట్టి, ఎన్విరాన్మెంట్ బట్టి, పెంపక విధానం బట్టి ఎన్నో కోణాల్లో పనిచేస్తుంటుంది. అందువల్ల ఈ కామెంట్లు పిచ్చి పెట్టబాకండి, విమర్శించండి, సద్విమర్శ చేయండి. క్రిటిసిజం సలహా, ఏదంటే సలహా ఇవ్వండి. అప్పుడు మనం ఆ మంచి పొందడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి అనమాట. అది బాధ కలిగి కామెంట్ పెట్టినప్పుడు దానివల్ల నేను చెప్తున్నాను అనమాట. కనుక చాలా మంది ఉంటారు, శాస్త్రమే లేదనేటువంటి నాస్తికులు ఉన్నారు, ఇక్కడ నక్సలైట్లు ఉన్నారు, కమ్యూనిస్టులు ఉన్నారు, దేవుడు లేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడు లేడా? కనుక భగవంతుడు నిరాకారుడు, సర్వాంతర్యామి చెప్పారు కదా, మన పూర్వీకులు చెప్పారు కదా. కానీ ఇక్కడ ఏంటంటే ముందు ఫస్ట్ గుళ్లలోనే దేవుడు ఉంటాడా అంటే, గుళ్ళలో చెప్పారు కొండ మీద కట్టండి, కొండ అంచును కట్టండి దేవాలయాలని, నది మధ్యన కట్టండి, నది అంచును కట్టండి, సముద్రం అంచును కట్టండి. అక్కడ ప్రకృతి శక్తి వస్తుంది, కాస్మిక్ ఎనర్జీ అనేది వస్తుంది. కాబట్టి అక్కడ కట్టిన దేవాలయాలకు కొద్దిగా ఎక్కువ మనకి పవర్ ఉంటుంది. కాబట్టి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు లాభం పొందుతారు. శాస్త్రం ఎంతో ఉన్నది. ఏదో నేనంతా కొద్దిగా చెప్తా ఉన్నా, ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్న కాలానుగుణంగా 8 నెలల నుంచి నేను వీడియోలు చేయలే. నా హెల్త్ బాగా, నేనే బిజినెస్ మ్యాన్ అయ్యేటట్టయితే, నేనే రాళ్ల ముక్కునేవాడిని అయ్యేటట్టయితే, నేనే హోమాలు యజ్ఞాది క్రతువులు చేసేసేసి కమిషన్లు తీసుకునేవాడిని అయ్యేటట్టయితే, నేనే మంత్రోపాసన పూజా విధానం జప హోమాలు చేసేటట్టయితే నేను జోషి ఎందుకు ఆపుతాను 8 నెలలు? నాకు మనకు బిజినెస్ కదా, సంపాదించాలనుకుంటా కదా. అందుకని భగవంతుని నిర్ణయం ప్రకారంగా ఈశ్వర ప్రేరణ వలన ఒక వ్యక్తి జోషిని సమీపిస్తాడు. ఆషామాషాలను తలంచక నీ ధర్మం నివర్తించు, నీ వృత్తికి నువ్వు న్యాయం చేస్తే డబ్బు పేరు కాకుండా పురుషాత్మ వర్షం లభించును. 100 కోట్లున్నా 1000 కోట్లున్నా మన దగ్గర ఉండవు, మన అమ్మటి వచ్చేటటువంటిది ఉండదు. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. డబ్బులు అనేటిది 3 రకాలుగా పోతాయి. ఒకటి అగ్ని ప్రమాదం వలన, రెండు రాజాగ్రహం వలన, గవర్నమెంట్ రైడింగ్ వలన, రాజాగ్రహం వలన, 3 దొంగతనం వలన. అందులో ఎంత సంపాదించినా ఏమైనా ఉంటాయా? ఒక 7 తరాలు ఉంటాయా, 3 తరాలు ఉంటాయా, 1 తరం ఉంటుందా? కనుక డబ్బు కాదు ప్రధానం ఇక్కడ ఫస్ట్. అంటే ఫీజు అంటే ఒక ఫీజు మనం పెట్టుకుంటాము. దానికి ఎందుకు పెట్టుకుంటాము? ఇప్పుడు నేనున్న జనం ఎక్కువ మంది వచ్చారు, నేను చెప్పగలనా? ఒకసారి మీరు ఆలోచించండి.
కానీ జనం తక్కువ మంది, ఒక ఇద్దరు ముగ్గురే నా దగ్గరికి రావాలి, ఒక్కళ్ళే నా దగ్గరికి రావాలంటే ఎంత పెట్టుకుంటే మంచిదనే ఉద్దేశంతో అది నేను నిర్ణయించుకుంటా. దాన్ని కూడా మనం విమర్శించాలనేటువంటి ఉండకూడదు కదా. చెబితే ఆ చెప్పినటువంటి వాటిల్లో మా గురువు గారిని అడిగా, ఏమంటే నేను అమ్మాయి పుట్టిందని చెప్పాను, అక్కడ అబ్బాయి పుట్టింది, నేను జ్యోతిష్యం ఫెయిల్యూరా, నేను చెప్పటాన్ని మానేసేయాలని చెప్పాను. నువ్వేనా బ్రహ్మవా అని చెప్పన్నారు. అక్కడ జ్యోతిషం అనేటటువంటిది గుర్తుపెట్టుకో, 70 పాళ్ళు 80 పాళ్ళు చెప్పగలిగితే అతను మంచి జ్యోతిష్యుడను. అందువల్ల అక్కడ చెప్పించుకునేటువంటి వాళ్ళకి అర్హత ఉండాలి, చెప్పేటువంటి నీకు ఒక అర్హత ఉండాలి. నీ జాత చక్రం పర్లేదులే, అక్కడ వాక్స్థానాన్ని గురువు చూస్తున్నాడు, పంచమాధిపత్యం వచ్చినటువంటి గురువు చూస్తున్నాడు. వాక్స్థానంలో సప్తమాధిపతి, అది సింహలగ్నం, వాక్స్థానంలో సప్తమాధిపతి, షష్ఠ సప్తమాధిపతి శని ఉన్నాడు. రోగాలు, రుణాలు, వివాదాలకు సంబంధించి చెప్పగలవు, సంతాన సంబంధించి చెప్పగలవు. వాక్స్థానం ఆజ్ఞాస్థానం దశమంలో వృషభంలో ఉన్నాడు, వృత్తి సంబంధంగా నువ్వు చెప్పగలవు. యోగకారకుడు కుజుడితో కలిశాడు, తర్కించగలవు నువ్వు. గృహభూ వానసమని చెప్పగలవు. చాలా విషయాలు చెప్పాయి నీ జాతచక్రంలో ఉన్నాయి కాబట్టి నువ్వు ధైర్యంగా నేర్చుకో అని చెప్పారు. ఆయన 8.5 సంవత్సరాలు నేర్పారు. మిగిలినటువంటి వాళ్ళ దగ్గర జ్యోతిష్యం నేర్చుకున్నా. నేను జ్యోతిష్యం బోర్డు పెడతానికి, జ్యోతిషుడు ఉమామహేశ్వరం బోర్డు పెడతానికి 15 ఏళ్ళు పెట్టాలా నేర్చుకున్న తర్వాత. ఏమంటే బోర్డు పెట్టండి, మాకు అడ్రస్ కి ఐడెంటిఫికేషన్ ఉంది, ఆరగ్రహానికి మీరు రావాలంటే మీ ఇంటికి అని చెప్పినంటే నాకు ఇంకా ధైర్యం రాలేదయ్యా బోర్డు పెడతానికంటే. చాలా బాగా చెప్తున్నారు మీరు అందరికంటే, పెట్టండి బోర్డు. నాకు ఒక రోజున 15 సంవత్సరాల తర్వాత నేర్చుకున్న తర్వాత నేను బోర్డు పెడతాం జరిగింది. ఆత్మాభిమానం ఎక్కువ, ఎన్నో కోణాలు ఆలోచిస్తాం. అటువంటిది కామెంట్లు పెట్టేటప్పుడు ఆలోచించాలన్నమాట. ఇతనికి మంచి శాస్త్రం ఇస్తున్నాడు, 600 వీడియోలు ఇస్తున్నారు కనుక ఎందుకు ఇస్తారు చెప్పండి. మనకి ఇప్పుడు ఒక చిన్న పాయింట్ చెబుతా. తూర్పు ఎంతైనా ఖాళీ స్థలం ఉండొచ్చు అని చెప్పి రాశారన్నమాట గ్రంథాల్లో. నేను చెప్పా గుంటలో నేను ఉంటాను, తూర్పు తెనాలి దాకా ఉండొచ్చా, తూర్పు రేపల్లి దాకా ఉండొచ్చా, ఎంతైనా ఉండొచ్చు అని గ్రంథంలో రాశారు. అప్పుడు నేను చెప్పా తూర్పు ఎంత ఉండొచ్చు ఏంటంటే, ఒక స్థలంలో 2గా డివైడ్ చేస్తే ఆ పడమర భాగాన్ని దాటి ముందుకు వచ్చేలాగా ఉంటే తూర్పు స్థలం కరెక్ట్ సరిపోద్ది, అలా ఉండొచ్చు అని చెప్పాను. కనుక కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. కనుక ప్రోత్సాహకరంగా లేనప్పుడు 75 ఏళ్లు ఇప్పుడు నేను 8 నెలల నుంచి నేను చెప్పలా. కనుక ఇప్పుడు ఏంటి చెబితే సమాధానం ఉపయోగం. ఎన్నో ఫోన్లు వస్తున్నాయి, సార్ పెట్టండి, సార్ ఈ వీడియోలు పెట్టండి, వీడియోలు మేము నేర్చుకుంటున్నామండి పెట్టండి అంటే. ఇప్పుడు నేను పెడతానికి కంటిన్యూగా పెడతానికి స్టార్ట్ అయ్యి నేను పెట్టబోతుంటే మొదటి రోజే అక్కడ కూటమికి కాంప్లికేషన్ అనేటువంటిది ఒక విశ్లేషణ చెప్పాను. నేను కూటమి రాదు అనేటటువంటి చెప్పాల, కాంప్లికేషన్స్ ఉన్నాయి. వాళ్ళు ఇక్కడ విడిపోతారా లేదా అనేటటువంటిది మనకి తర్వాత తెలుసుద్ది అనమాట. జూన్ 15 తర్వాత 2026 జూన్ 15 తర్వాత తెలిస్తే అప్పుడు మనకి విషయాలు అర్థం అవుతాయి. కనుక అసలు ఫస్ట్ ఒకసారి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు సీఎం, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం. సీఎంకి పేరు రావాలా, డిప్యూటీ సీఎంకి పేరు రావాలా? సీఎంకి పేరు రావట్లా. ఎందుకు రావట్లా పేరు? పవన్ కళ్యాణ్కి పేరు ఎందుకు వస్తుంది? జాత చక్రంలో లోటుపాట్లు ఉన్నాయి కాబట్టి అక్కడ జరుగుతుంది. మాట్లాడేటువంటి విధానంలో ఒకళ్ళు ఒక రకంగా మాట్లాడొచ్చు, ఒకళ్ళు ఒక రకంగా మాట్లాడొచ్చు. నేనే ఒకసారి రాంగ్ మాట్లాడొచ్చు, నేనే ఒకసారి మంచిగా మాడొచ్చు. కనుక ఫస్ట్ అన్ని పనిచేస్తుంటాయి, మన మీద అన్ని పనిచేస్తుంటాయి. క్యాస్ట్, చదువు, ఎన్విరాన్మెంట్, ఉష్ణశీతలాలు, దేశకాల పరిస్థితులు. ఎండాకాలంలో మనం పెడితే ఓటింగ్కి వెళ్తామా? మంచి ఎండాకాలంలో ఒక 50 డిగ్రీల టెంపరేచర్ ఉంది, వెళ్ళాం. అట్లా ఎన్నో కోణాలు పనిచేస్తాయి. జ్యోతిషం కన్నా రాజశాసనం విన్నా. నేను ఇదివరకు కూడా ఉదాహరణ చెప్పాను. ఆగస్టులో నాకు ప్రమోషన్ వచ్చేటటువంటి గ్రహం వచ్చింది. బట్ ఏప్రిల్ 1 దాకా ప్రమోషన్ ఇవ్వరు. అప్పుడు ఏప్రిల్ 1 దాకా నేను ఆగాలి. ఇప్పుడుంది ఈ సంవత్సరం మనకి కరువు వస్తుందని చెప్తున్నారు. చూడండి 21 లక్షల కోట్లు అక్కడ ఒక్క రోజులో స్మాష్ అయిపోయినాయి. ఇంకా చాలా చాలా కాంప్లికేషన్స్ అనేటటువంటి మనం చూడబోతున్నాం. అందరూ ఏం చెప్తున్నారు? ఫోన్లు కొనబాకండి, టీవీలు కొనబాకండి, ఫ్రిడ్జ్లు కొనబాకండి, డబ్బులు జాగ్రత్త పెట్టుకోండి, కరువు రాబోతుంది, పంటలు పండవు. ఈ సంవత్సరం వర్షాలు తక్కువ. పోయిన సంవత్సరం నవంబర్ డిసెంబర్ భయంకరంగా మనం వర్షాలు చూసాం. అందువల్ల ఇక్కడ ఏంటంటే శాస్త్రంలో ఎన్నో విషయాలు ఉంటాయి. ఇప్పుడు నేను వర్షం పడుద్దో వర్షం పడదో చెప్పా, నాకు ఎవరు డబ్బులు ఇస్తారు? జాతచక్రం చెప్పేటట్టయితే నాకు డబ్బులు రావడానికి అవకాశం ఉంది. కనుక రైతులు ఉన్నారు, రైతులకు వేసే శాస్త్రం ఏంటి? ఆయన ఎప్పుడు నాటితే మంచిది, ఎప్పుడు నాటితే మంచిది అనేటటువంటిది జ్యోతిష్యుడు మంచివాడు చెప్పాలిగా. అప్పటికి నేను ఒక వీడియో చేసి చెప్పాను అనమాట రైతుల గురించి, పంటల వాతావరణాలు. మ్యాక్సిమం నా ప్రయత్నం నేను చేస్తున్నాను. విమర్శించటాలు అనేటటువంటి కరెక్ట్ కాదు. విమర్శించండి, ఈ వీడియో ఉంది తప్పని చెప్పి విమర్శించండి. చెప్పినవన్నీ జరగటానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తుంటాను. ఏదో భగవంతుడి నిర్ణయం ప్రకారంగా, పూర్వజన్మ కృతం ప్రకారంగా ఈ శాస్త్రంలోకి నేను నా యొక్క 28వ సంవత్సరం ఆ ప్రాంతాల్లో ఎంటర్ అయ్యాను. నేను చాలా సంవత్సరాల నుంచి జ్యోతిషం చెబుతా ఉన్నాను. గ్రంథాలు కూడా మా భగవంతుడి దయ వలన కేరళ గురువు గారు దొరికి నాకు
గ్రంథాలు కూడా చెప్పారు చాలా విషయాలు. అందులో ఉన్నటువంటి విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. నా సొంతవి కూడా నేను ఆలోచించి ఆ బుద్ధిశక్తితో ప్రయత్నం చేస్తుంటాను. మాక్సిమం ఎక్స్టెంట్ జరగాలని కోరుకుంటుంటాను. జరుగుతూ ఉంటది. ప్రతిదీ జరగకపోతే ఏం జరుగుతుందంటే జ్యోతిషం మళ్ళీ వీడియో చేయాలంటే మనం చేయలేం. అందువల్ల నేను చాలా కోణాల్లో ఇప్పుడు సపోజ్ నేను ఒక రాయి అమ్మాను. ఆ రాయి మీరు ఎక్కడికైనా తీసుకెళ్లి చూపించారు, పిచ్చి రాయి అని చెప్పారు. అప్పుడు నా దగ్గరికి వస్తారు, సార్ ఇది పిచ్చి రాయి అంటే వాడెవడో రాయి అమ్మితే నేను చెడ్డ పేరు తెచ్చుకోవాలి. అందుకని నేనేం పట్టించుకోను. హోమాలు నాకు సంబంధం లేదు. ఎవరో ఫోన్ చేశారు, ఏమంటే మీరు మా కోసం పూజలు చేయాలండి అన్నారు. మీకోసం నేను ఎందుకు పూజలు చేస్తానమ్మా, నా కోసం నేను చేసుకుంటా, మీకోసం మీరు చేసుకోండి పూజలు. అదేంటి అందరూ చేస్తున్నారు కదా అని చెప్పన్నారు. అందరూ వాళ్ళ ఆలోచన శక్తితో వాళ్ళు చేస్తున్నారు అనేది. కనుక కర్మఫలాలు అనేటటువంటివి ఉంటాయన్నమాట. ఒక గైడు అక్కడ హామీ ఇచ్చినందువలన ఆ కృష్ణుడితో అర్జునుడు యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనమాట. అందువలన ఈ జ్యోతిషం అనేటువంటిది చాలా జాగ్రత్తగా చెప్పాలి. కర్మఫలాలు అనేటువంటిది జ్యోతిషుడు కూడా అంటుకుంటూ ఉంటాయి. కొన్ని కారణాల వల్ల మంచి వస్తుంది, చెడు వస్తుంది. జాగ్రత్తగా నష్టం లేకుండా సమాజానికి ఉపయోగపడే లోక కళ్యాణం కొరకు ఈ శాస్త్రం చెప్తున్నాం. దీన్ని అనుసరించి లాభం పొందండి అని చెప్పారు 18 మంది ఋషులు. 18 మంది ఋషులు మీమాంసతో చెప్పారు రకరకాలుగా. ఏది చెప్పాలి? షష్టాష్టమ వ్యాధిపతులు షష్టాష్టమ వ్యాధిలో ఉంటే విపరీత రాజయోగం అని చెప్పారు. షష్టాష్టమ వ్యాధిపతులు ఏ భావంలో ఉంటే ఆ భావం దెబ్బతింటదని చెప్పన్నారు. ఇప్పుడు ఉన్నది చంద్రబాబు నాయుడు వాళ్ళ కుటుంబ జాతక చక్రంలో శని ఉచ్చబట్టాడు. బుధుడిలో శని ఎవరు? షష్టాధిపతి, షష్ట సప్తమాధిపతి అంటే అర్ధశుభుడు. వాడు నవాంశలు ఉచ్చబడినందువల్ల వాడి శత్రువుల మీద గెలవటం అనేటటువంటిది, ఎలక్షన్లు గెలవటం అనేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఆ శని రాబోయే ముందు ఏం చేశారు? ఆయన్ని కూడా తీసుకెళ్లి జైల్లో వేశారుగా. అది ఓ 15 రోజులకి ఇంకా శని రాబోతున్నాడంగా బుధుడిలో శనిలో. అందువల్ల ఎన్నో కోణాల్లో ఉన్నాయి. ఒక ఆక్రజాత చక్రం ఏంటంటే ఎక్కువ పని చేస్తుంది. రెండో సంతానం ఉంటే అది కూడా, పెద్ద సంతానం ఉంటే అది కూడా పనిచేస్తుంది. స్నేహితుడు తింటే స్నేహితుడు పనిచేస్తుంది. నేను మినిస్టర్లు పెట్టుకున్నా, ఆ మినిస్టర్లందరికీ జాతక చక్రాలు బాగున్నాయి, వాళ్ళ పిల్లల జాతకాలు బాగున్నాయి. ఆటోమేటిక్గా రాజుకే లాభం. కొందరికి బాగుంది పెట్టాను, ఆ డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరు వస్తుంటది. నేను ఆల్రెడీ చెప్పా రైల్వే మినిస్టర్ కి వాళ్ళ మనోడి జాతక చక్రంలో రైలు యాక్సిడెంట్ జరుగుతుంటే రైలు యాక్సిడెంట్ జరగడానికి అవకాశం ఉంది. అక్కడ ప్రధానమంత్రికి సంబంధం ఉందా? రైల్వే మినిస్టర్ సంబంధం ఉందా? రైల్వే మినిస్టర్ మనోడి గురించి నేను చెప్తుంటే ఇంత జరుగుతుంది అని ఎలా చెప్తున్నాను? నాకున్నటువంటి అనుభవంలో ఎన్నో కోణాలు ఆలోచించి చిన్న పిల్లలే జరుగుతాయని చెప్పి 30 సంవత్సరాల నుంచి నేను పిల్లల జాతక చక్రాలు చూసి మాత్రమే చెప్తున్నాను. పెద్దవాళ్ళ డేటుటాయాలు లేకపోయినా సరే పిల్లవాళ్ళని చూసి వాళ్ళకి ఏమేం జరిగి చెప్తున్నాను. అసలు ముందు పిల్లలే లేరు అక్కడ. అతని జాతక చక్రంలో ఇక మేనమామ మేనత్తలు ఉంటారనమాట. వాళ్ళ పిల్లలకి ఈయన మేనమామ మేనత్తలు అవుతారు. అక్కడ బుధుడిని బట్టి చెప్తుంటాం. ఇట్లా ఎన్నో కోణాలు చెప్పాలని నిర్ణయించుకుంటే ఎన్నో కోణాలు చెప్పచ్చు. ఏమీ లేదు. ఏమంటే పలాంది మా అబ్బాయి పాస్ అవుతాడని చెప్పి అడిగాడు. నేను ఇక్కడ మంచి పండ్లు నా టేబుల్ మీద ఉన్నాయి, కొద్దిగా మంచిగా ఎవరో వచ్చేసేసి అప్పుడే జ్యోతిషం చేయించుకొని ఫీజు జేబులో డబ్బులు పెట్టారు. ఆ రోజున వారం బాగుంది, మంగళ శని ఆదివారాలు కాదు, నా మానసిక స్థితి బాగుంది, ఏం చూసినట్టుకోకుండా పాస్ అవుతాడా అని చెప్పి చెప్పొచ్చు. ఎందుకని అంత సూచకాలు కనపడుతున్నాయి కదా. ఇది కూడా చెప్పారు కేరళ జ్యోతిష గ్రంథాల్లో. ఇక్కడ ప్రశ్న మార్గం అనే పుస్తకంలో అంటే ఒక మాదిగవాడు బూర్జువా పత్రాలతో గొడుగు తయారు చేసి ఇచ్చాడు. బ్రహ్మాండంగా ఉంది గొడుగు. చూశారు ఆ యొక్క జ్యోతిషుడు. ఆయన అడిగాడు నీకేం కావాలి కోరుకొని. నాకు జ్యోతిషం నేర్పండి అన్నాడు. ఆయనకు 1వ తరగతి 2వ తరగతి కూడా చదవాలి. ఆయన కోరిక మేర ఈ శాస్త్రం చెప్తున్నా అని చెప్పని ఒక గ్రంథం రాశారు. ఆ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు మనం చెప్తున్నాం అనమాట. అందువల్ల ఈ శాస్త్రం రహస్యం అనంతం. మనం తెలుసుకున్నంత మేర తెలుసుకుంటున్నాం. కామెంట్లు దయచేసి పెట్టేటప్పుడు కరెక్ట్ గా అక్కడ తప్పు చేస్తుంటే నేను అక్కడ ఏదైనా తేడా ఉంటే ఆ వీడియో ఇక్కడ రాంగ్ ఉంటే పలాని వీడియో అని చెప్పి మీరు చెప్పండి. నేను ఎంతో కోణాలు ఆలోచించి నన్ను అప్పటికి నా మాట గుచ్చుకునేలాగా ఉంటుంది, కరుగ్గా ఉంటుంది. వాక్స్థానంలో శని ఉన్నాడు, నిక్కచ్చిగా మాట్లాడతా, ఉన్నట్టు మాట్లాడతాను. అటువంటిది నేను మీరు విమర్శిస్తే ఎలా ఉంటుంది, కామెంట్లు పెడితే ఎలా ఉంటుంది? కామెంట్లు పెట్టారు నిన్న మొన్న కొత్తగా పెడితే వీడియో 8 నెలల తర్వాత ఆ యొక్క తెలుగుదేశం గురించి కామెంట్లు పెట్టారు. నేను ఒక పార్టీకి ఓటేస్తా, గుర్తుపెట్టుకోండి. నాకు ఒక క్యాస్ట్ అంటూ ఉంటుంది, నాకు ఒక పార్టీకి ఓటేస్తా, నాకు పలానా వాళ్ళు రావాలని ఉంటుంది. నేను నా సొంతమే చెప్తాను కుదరదు. అక్కడ ఏమన్నా చెప్తా. వాళ్ళు విడిపోతారని కాదు. సిచ్యువేషన్స్ జూన్ 15 తర్వాత 4 నెలల 27 రోజుల్లో కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి. అక్కడ వాళ్ళు మేలుకొని జాగ్రత్తగా ఉండేటట్టయితే తేడా ఉంటది అని చెప్పి చెప్పాం. ప్రతిదీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఓటర్ ప్రతిదీ ఆలోచిస్తూ ఉంటాడు. అందువల్ల ఇప్పుడు కూటమి అని చెప్పి అన్నారు. ఒకసారి మీరు ఆలోచించండి. ఒక లడ్డులో ఏదో తేడా జరిగింది.
అక్కడేదో సంథింగ్ ఒక నష్టం జరిగింది. నష్టం జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏం చెప్పాడు, అక్కడ ఉన్న ప్రెసిడెంట్ సెక్రటరీలు సారీ చెప్పండి అన్నారు. అప్పుడు లోకేష్ని అడిగారు, ఏమంటే ప్రెసిడెంట్ సెక్రటరీలు సారీ చెప్పమన్నారండి, మా పార్టీ నిర్ణయం అది కాదని చెప్పన్నారు. అప్పుడు ఈ డిఫరెన్సెస్ వస్తాయా లేవా? అందులో ఇవన్నీ నాకు అసలు సంబంధం లేదు, ఒక ఉదాహరణ చెబుతున్నా మీకు ఇట్లా అని చెప్పని అర్థం చేసుకుంటారని ఉద్దేశంతో చెప్తున్నా, వాళ్ళని విమర్శించాలనే ఉద్దేశం కాదు. అందువల్ల ఇక్కడ ఏంటంటే ఎన్నో కోణాల్లో ప్రతి పని ఆలోచిస్తుంటాం. ఇన్నాళ్ల నుంచి విమర్శించినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు విమర్శించట్లేదని కూడా చెప్తుంటారు నాకు వచ్చి, అన్నీ వింటుంటాం. ఆ ఎలక్షన్ టైంలో మనం చెప్పేటట్టయితే జరిగేటట్టయితే జ్యోతిషం ఉందని చెప్పని అనుకోవడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. అందువల్ల పెట్టేటప్పుడు నేను పొగడమని నన్ను ఏం చెప్పను, తప్పేదని ఉండేటట్టయితే దాన్ని సైషణపూర్వకంగా పెట్టండి, విమర్శపూర్వకంగా కాకుండా. అప్పుడు నేను దాన్ని ఆలోచిస్తా, ఏంటి ఏదైనా తేడా ఉందా, నేనేం భగవంతుడినేం కాదు, బ్రహ్మనేం కాదు, ఏదో ఆ భువనేశ్వరి మాత ఏదో పూజా విధానం చేసుకుంటా ఉంటాను, దేవుడిని నమ్ముతా, ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. కనుక ఎప్పుడు ఓనర్ రాక ప్రాణం పోకడా చెప్పలేమంటారు. అంటే అది జ్యోతిష ప్రాణం పోయే చెప్పలేమంటే జ్యోతిష గ్రంథంలో చాలా చెప్పారు. చనిపోయేటప్పుడు శని ఎక్కడ ఉంటాడు, గురువు ఎక్కడ ఉంటాడు, రావు ఎక్కడ ఉంటాడు, మొత్తం కూడా చెప్పినటువంటివి ఉన్నాయి. అది చాలా క్యాలిక్యులేషన్ చేసుకొని చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. అందువల్ల మంచి కామెంట్లు పెట్టండి, మంచి కామెంట్ అంటే నిన్ను పోవడమని చెప్పట్లా, కానీ కామెంట్లు అది తేడా ఉండేటైతే తేడా చెప్పండి. నేను వీళ్ళంతవరకు జరిగే పెడతాను మాక్సిమం ఎక్స్టెంట్. అది జరగనప్పుడు చాలా మంది నేను ఎన్నో చూస్తుంటా, చంద్రబాబు నాయుడు గెలవకపోతే చెప్పులు మెళ్ళ వేసుకొని తిరుగుతా అన్నాడు ఒక జ్యోతిషుడు. ఏంటది, నన్ను విమానం మీద నన్ను ఏనుగు మీద ఊరేగించాలన్నాడు, అప్పుడేం గెలవలేదు ఆయన. కనుక అట్లాగే ఇప్పుడు రేపు జూన్ 4 2024 జూన్ 4 ముందు చాలా మంది జ్యోతిషులు ఆ టీవీ 9లో చాలా మంది చెప్పారే, వాళ్ళందరూ పాపం సై ఫీల్ గారా, వాళ్ళందరూ బాధపడతారు. నాకు అటువంటి సిచ్యువేషన్ రాకూడదు, నేను మంచిగా చెప్పాలనే ఉద్దేశంతో మాక్సిమం ఎక్స్టెంట్ నా ప్రయత్నం నేను చేయడానికి ప్రయత్నిస్తున్నా. మీరు వింటా ఉండండి, నేర్చుకునేటట్టు నేర్చుకోండి. ఏదైనా అనుమానం ఉంది, ఫోన్ నెంబర్ ఉంటుంది, మాట్లాడండి. అక్కడ ఆ కామెంట్ చేస్తే ఆ కామెంట్ అక్కడ ఉంటుంది. కనుక అక్కడ నిజంగా ఉందా, ఆయన ఎవరో చెప్పాడు అనమాట, మీరు చెప్పినటువంటి జరగవు, రాజకీయం ఎప్పుడో జూన్ 4 ముందు, అంటే అది మార్చిలో ఎప్పుడో పెట్టా వీడియో, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే పెడతాం వీడియోలు. కానీ పొద్దుగులు రాజకీయం పెడతారంటారు. మాట్లాడేటప్పుడు ఏంటంటే ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడండి. కనుక జ్యోతిష్యం అనేటటువంటిది 100కు 100 పాళ్ళు ఉన్నది, అది జరుగుద్ది. అది ఎంత మన శక్తి మేర, బుద్ధి శక్తి మేర జరుగుద్ది. చెప్పించుకునే వాళ్ళకు కూడా ఒక యోగం ఉండాలి. వాడు వచ్చి 10 నిమిషాలు నేను వెళ్ళిపోతాను సార్, నాకు అర్జెంట్ అండి జోషి చెప్పండి అంటాడు, ఏం చెప్పాలి? అట్లా రకరకాలు ఉంటాయి. అది అంట మంగళం మహోత్సవం బియాత్.